హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సింధుదీప్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇట్స్ మీ సింధుదీప్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి న్యూ ఇయర్ వస్తుంది కదండీ! చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. అదేంటి అంటే వియత్నమీ సాగో డిజర్ట్ అండి. ఇది ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చేసేసుకోవచ్చు. నేనైతే ఇట్లా సన్న సగ్గుబియ్యం 2 వెరైటీస్ తీసుకున్నాను. కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండటానికి. ఇవి నాకిక్కడ మాకు దగ్గరలో ఉన్న హెచ్‌మార్ట్‌లో దొరికినియండి. మీకు కలర్స్‌వి దొరకలేదు అనుకోండి, ప్లెయిన్ వాటితో అయినా చేసేసుకోవచ్చు. మనకు కావాల్సింది సాగో అండ్ కోకోనట్ జెల్లీస్, పామ్ సీడ్స్ అంటే మన తాటి ముంజలండి. కండెన్స్ మిల్క్ కావాలి. అండ్ 2 వెరైటీస్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. 2 ఒకటే సైజు. మీన్‌వైల్ నేను ఒక 2 లీటర్స్ వాటర్‌ని ఇట్లా బాయిల్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి 2 కప్స్ ఆఫ్ సగ్గుబియ్యం అనేది యాడ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, మీకు ఇది చేస్తే ఎవ్వరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. కొత్తగా ఉంది అంటారు. ఇట్లా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. అరౌండ్ మనం ఒక 6 మినిట్స్ వీటిని కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కుక్ చేయొద్దండి. ఇట్లా ఉంటే మీకు సాగో టెక్స్చర్ అనేది తెలుస్తా ఉండిద్ది. ఇట్లా బాయిల్ వచ్చిన తర్వాత అరౌండ్ 6 మినిట్స్ అని నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని, వాటర్ డ్రైన్ చేసేసుకోవాలి మనము. ఈ సగ్గుబియ్యం నీళ్ళనేవి. సో, ఇట్లా ఒక గిన్నె తీసుకొని, స్ట్రైనర్ తీసుకోండి. దాంట్లో వంచేసుకోండి. దెన్ మళ్ళీ కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి మనం. చూస్తానికి చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి కదండీ! తింటే గూడా అంత టేస్టీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం కోల్డ్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి. మీకు కుదిరితే స్ట్రైనర్‌లో ఉండి తీసేసి నార్మల్ గిన్నెలో వేసుకొనైనా మీరు అట్లా పెట్టేసుకోవచ్చండి. మీకు ఇట్లా చేయటం వలన ఎన్ని అవర్స్ అయినా సరే సగ్గుబియ్యం మనకిప్పుడు ఎట్లా కనిపిస్తుందో అట్లానే ఉంటుందండి. మనకి లెంథీ ప్రాసెస్ అంటే ఈ వాటర్ బాయిల్ చేసుకొని ఈ సగ్గుబియ్యం ఉడికించుకోవటం. ఇది అరౌండ్ ఒక 10-15 మినిట్స్ పట్టిద్ది. ఎందుకంటే వాటర్ బాయిల్ అవ్వటానికి మీకు అరౌండ్ 7-8 మినిట్స్ పడుతుంది. ఇదొక 6 మినిట్స్. మీకు ఇవి చేసుకున్నారనుకోండి జస్ట్ అరేంజ్ చేసేసుకోవటమే. నేను మీన్‌వైల్ కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే రెడ్యూస్డ్ ఫ్యాట్‌దైనా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ తీసుకున్నాను నేను. అండ్ డైరీ ఫ్రీ. కోకోనట్ మిల్క్ మీకు నచ్చలేదనుకోండి ఆల్మండ్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. నేనొక ఇట్లా క్లీన్‌గా, డ్రైగా ఉన్న ఒక వెసల్ తీసుకున్నా అండి. ఒక బౌలు. మీకు నచ్చిన దాంట్లో తీసుకోవచ్చు. దీంట్లోకి ఫస్ట్ మనం ముందుగా కుక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. ఇది కిట్టి పార్టీస్‌కి అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి ఎవరైనా ఇమ్మీడియేట్‌గా వస్తున్నారు అంటే వాళ్ళకొక 2 అవర్స్ టైమ్ ఉందనుకోండి. ఇది చల్లగా తింటే చాలా బావుంటుంది. దాంట్లోకి నేను పామ్ సీడ్స్, కోకోనట్ జెల్లీ నాది స్కిప్ అయింది గానీ, నేను గ్రీన్ జెల్లీస్ కూడా యాడ్ చేశాను. మనకు కోకోనట్ జెల్లీ ఇట్లా ఉంటుంది. వాటర్ సెపరేట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన జెల్లీస్ యాడ్ చేసుకోవచ్చండి. పామ్ సీడ్స్ అంటే తాటి ముంజలు ఇట్లా ఉంటాయి. మన ఒరిజినల్ తాటి ముంజలు కాదు. టెక్స్చర్ అయితే ఇట్లా ఉంటుంది. వీటిని వాటర్ సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే టూ మచ్ షుగరీగా ఉంటాయి. షుగర్ సిరప్‌లో డిప్ చేసి ఉంచుతారు కాబట్టి. ఫస్ట్ నేను కోకోనట్ జెల్లీస్ యాడ్ చేసుకున్నాను. దెన్ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ పామ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకొని తాటి ముంజలు. మీరు కాదు అప్పటికప్పుడు గెస్ట్‌లొచ్చే ముందర కలుపుకోవాలి అంటే, ఫస్ట్ ఈ సగ్గుబియ్యంలో ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసుకొని రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒక అట్‌లీస్ట్ ఒక 2 అవర్స్ అయినా పెట్టుకుంటే మీకు
చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్క్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మీరు డైరీ ఫ్రీ మిల్క్ అనే కాదు, రెగ్యులర్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాతే చల్లగా ఉన్నయి యాడ్ చేసుకోండి. వీటినన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మీకు టెక్స్చర్ ఇట్లా ఉండిద్ది. చూస్తానికి చాలా చాలా బావుంది గదండీ! ఇప్పుడు ఇంకొంచెం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే టైట్‌గా ఉంది గదా! లూజ్ చేసుకోవాలి మనము. దీంట్లో కొంచెం మిల్క్ ఎక్కువే పడుతుంది. అండ్ నేను మీకిప్పుడు ఎట్లా చూపిస్తున్నానో 3 డేస్ అయినా అట్లానే ఉంటుంది టెక్స్చర్ మీకు. కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం టెక్స్చర్ అయితే మారదండి. నేను చేసిన క్వాంటిటీకి అరౌండ్ 1 ½ టిన్ కండెన్స్ మిల్క్ అనేది పట్టింది. మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేదనుకోండి, షుగర్ అయినా వేసుకోవచ్చు. బావుంటుంది. నేను ఇన్‌స్టాల్‌మెంట్‌లో కలిపాను. అంటే మన స్వీట్‌నెస్‌కి తగినట్టు చూసుకోవాలి కదా! నాకు అరౌండ్ 1 ½ టిన్ పట్టింది. దీంట్లోకి నేనైతే సీజన్ అయితే మ్యాంగోస్ యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. మ్యాంగో పీసెస్. ఇది సీజన్ కాదు కాబట్టి నేను పొమోగ్రానేట్ అండ్ గ్రేప్స్ అనేది యాడ్ చేశాను. ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. నేను రెడ్ గ్రేప్స్ అండ్ పొమోగ్రానేట్స్ యాడ్ చేశాను. చూసారా? మనం ఎన్ని మిల్క్ పోసినా అది అబ్జర్వ్ చేసేసుకుంటానే ఉండిద్ది. ఇట్లా చల్ల చల్లగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ డెజర్ట్‌ని సర్వ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.